అనగనగా ఒక పల్లెలో ఒక అవ్వ ఉండేది. ఆమె ఇంటి వెనక చిన్న తోట ఉండేది. ఆ తోటలో అవ్వ ప్రేమగా చిక్కుడుకాయ విత్తనాలు నాటింది. ఒకరోజు వర్షం పడిన రాత్రి అవ్వ నాటిన ఒక విత్తనం మాయా విత్తనంగా మారింది. మరుసటి ఉదయం అవ్వ చూసేసరికి ఒక పెద్ద చిక్కుడు తీగ ఆకాశం వరకు ఎక్కి పెరిగి ఉంది. అవ్వ చూసి ఆశ్చర్యపోయింది. ఇది ఎలా పెరిగింది అని ఆలోచించసాగింది. ఆసక్తితో అవ్వ ఆ తీగపై నెమ్మదిగా ఎక్కింది. పైకి వెళ్ళేసరికి మేఘాల మధ్య ఒక అందమైన మాయా తోట కనిపించింది. అక్కడ చిన్న చిన్న దేవకన్యలు ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు అవ్వను చూసి సంతోషించారు. అవ్వా, నువ్వు మంచి మనసున్న దానివి, అందుకే ఈ మాయా తీగ నీ తోటలో పెరిగిందని చెప్పారు. వాళ్ళు అవ్వకు ఒక చిన్న బంగారు చిక్కుడుకాయ ఇచ్చారు. ఇది నీ ఇంట్లో ఉంచుకుంటే నీ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుందని చెప్పారు. అవ్వ ఆ కాయని తీసుకుని ఇంటికొచ్చింది. అప్పటి నుంచి అవ్వ ఇంట్లో ఎప్పుడూ ఆనందం సంతోషం ఉండేది. పల్లెవాళ్ళు కూడా అవ్వ దగ్గరకు వచ్చి సంతోషంగా గడిపేవారు.